మాకేం ఆసక్తి లేదు, ఆ కోర్టుకే వెళ్ళండి అంటూ బెయిల్ పిటిషన్ లో ఉన్నటువంటి కండిషన్స్ను సడలించాలని చెప్పి ఆరోగ్య కారణాలు మరియు తనకున్నటువంటి ప్రాబ్లంను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని వచ్చిన మీదట విచారించినటువంటి ఇట్టి కేసు. ఇది వరవరరావు సంబంధించినటువంటి కేసు. ఆయన ఆరోగ్య రీత్యా అక్కడ బాంబేలో ఉంటూ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది కష్టాలు గురించి వివరించే ప్రయత్నము ఆయన యొక్క అడ్వకేట్ అయినటువంటి సీనియర్ ఆనంద్ గ్రోవర్ వివరించే ప్రయత్నము చేసినా కూడా సుప్రీంకోర్టు పట్టించుకోకుండానే మాకేం ఆసక్తి లేదు, సరే డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్, ఆ కేసు పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని అక్కడ సీరియస్గా తీసుకొని కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు అసహనంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి భాషలో వినగలిగినటువంటి వాళ్లకు చూడగలిగినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది, కానీ మేము చూసినటువంటి దాంట్లోనైతే ఆ పదము సుప్రీంకోర్టుకు డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ చేసే అధికారం ఉంది, లేకుంటే ₹1,00,000 పెనాల్టీ విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కానీ మాకేం ఆసక్తి లేదు అనే పదానికి అర్థం ఏముంటుంది? మరి ఏ కేసు విచారించడానికి ఆసక్తి ఉంటుంది? ఎలాంటి కేసులను విచారిస్తారు? అంటే న్యాయ వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు ఉండడము, అసహనానికి గురి కావడము, ఆ యొక్క ఒక క్లయింట్ భారతదేశంలో తమకున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాజ్యము చేత అణిచివేతకు గురి అయ్యి కోర్టు మెట్లు ఎక్కితే 85 సంవత్సరాల వయస్సులో ఆ యొక్క ఇబ్బందులు పడుతూ కాస్త సడలించాలి, 50,000 పెన్షన్ వస్తుంది, 76,000 ఖర్చు అవుతున్నవి, కాబట్టి హైదరాబాద్లోనైతే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, అది మా సొంత రాష్ట్రం అనేటువంటి అర్థంలో చెప్పినప్పటికీ కూడా దానికి పట్టించుకోకుండా ఆ కోర్టుకే వెళ్ళండి. ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నది, వాళ్ళు జాగ్రత్తలు ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటారు అని చెప్పి దురుసుగా మాకేం ఆసక్తి లేదు అంటే ఏ కేసులో ఆసక్తి ఉంటుంది? ఈ బెంచ్ విచారించినటువంటి వాళ్ళు జస్టిస్ జేకే మహేశ్వరి మరియు విజయ్ బిష్ణోయి, వీళ్లకు సంబంధించి మాకు ఖచ్చితమైనటువంటి లెక్కే ఉంటుంది, మాకు కూడా ఖచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి. కాబట్టి ఈ కొలీజియం సిస్టమ్ ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఆ యొక్క సుప్రీంకోర్టులు మరియు హైకోర్టుల యొక్క న్యాయాధీశుల కుర్చీలో ఆసన్నమయ్యి తమకు ఇష్టం ఉన్నట్టు తమకు నోటికి వచ్చినట్టు వ్యవహరించడము, ఇది ఎంత కాలం కొనసాగుతుందో కూడా భారత న్యాయ వ్యవస్థ అది చూడవలసి వస్తుంది. ప్రజలు కూడా ఆ టైము వరకు వెయిట్ చేయాల్సిందే, చూడవలసింది కూడాను.